నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సరిత. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోన మన్నెం గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో కావలి యూట్యూబర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూట్యూబర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకున్నారు. యూట్యూబర్స్ కొరకు త్వరలోనే ఒక యూనియన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని, ఆ యూనియన్ యూట్యూబర్స్కు అండగా ఉంటుందని సిఎండి న్యూస్ చైర్మన్ చిలకపాటి మధు, న్యూస్ వన్ తెలుగు రెహమాన్ మరికొంతమంది యూట్యూబర్స్ తెలిపారు. యూట్యూబ్ సోషల్ మీడియాలో పనిచేస్తున్న విలేకరులను గౌరవించాలని, ప్రజాప్రతినిధులు అధికారులు అండగా ఉండాలని కోరారు. యూట్యూబర్స్ ఎందుకు పిలుస్తారు? వాళ్ళు ప్రపంచమంతా చూడబడలేదు. మనకు ముందు అర్జెంటుగా కావాలి, స్ప్రెడ్ కావాలి, జిల్లాలో స్ప్రెడ్ కావాలి. అక్కడ లైవ్ జరుగుతూ ఉంటుంది. మామూలుగా మన మల్లికార్జున రెడ్డి అయితే అక్కడ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. చాటుకు వదిలేస్తాడు. అందరూ తలా ఒక 7 సంస్థలు ఉంటారు, అనేక ఛానల్స్లో ఉంటారు. అన్ని ఛానల్స్ కలిపి ఈరోజు ఒక ప్లాట్ఫామ్ చేసిన మంచిదే. అది ఇంకోటి కూడా మనకు పొలిటికల్ అనేది సంబంధం లేకుండా ఇవాళ తెలుగుదేశం ఉండొచ్చు, రేపు ఇంకోటి రావచ్చు, తర్వాత ఇంకోటి రావచ్చు. అంటే పార్టీ అనేది మనకి తెలుగుతుంది, అప్పట్లో ఉంటుంది. ఎవరైతే అధికార పార్టీ ఉంటుందో అది మామూలే. జిల్లా బాడీ ఉన్న ఉపయోగం మనోళ్ళే అన్నది జిల్లాకి జిల్లా బాడీ చేద్దామని అన్నారు. సేమ్ టైం వాళ్ళు కూడా రిపోర్ట్ వస్తాయి కదా, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి. మనకన్నా ముందు చూపించేది వాళ్ళే కదా, యూట్యూబ్ వాళ్ళే. బయటికి పోగానే వచ్చే యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ రావు కదా. సరే సార్, అట్లానే మన శాటిలైట్ ఛానల్ని మనం చెప్తాం. ముందు టెలికాస్ట్ చేసేది యూట్యూబ్ చూస్తారు. వాళ్ళకి ఒక స్థానం, ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. ఒక యూనియన్ అనేది వాళ్ళకి కూడా కొంతమంది కావాలని చూస్తే యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. దాదాపు నాకు తెలిసి 50-60 మంది దాకా ఉన్నారు యూట్యూబర్స్. వీళ్ళంతా శాటిలైట్ ఛానల్ కన్నా యూట్యూబర్స్ ఎక్కువ ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా ఒక యూనిటీ అయితే వాళ్ళు ఎవరు ఆపలేరు. ఒక యూనిటీగా ఉంటే ఏ సమస్య వచ్చినా కూడా ఏదైనా ఇప్పుడు 50 మందిలో ఒకరిని హెల్త్ బాగాలేదు తప్పన. ఇప్పుడు మొన్న వాడి పెళ్ళిలో పడిపోయాడు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా వాల్యూ అనేది కాస్త తక్కువ. వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళకి ఏందులో మనం విలువ ఇచ్చేది అనేది కొంత అవహేళనగా ఉంటుంది అన్ని చోట్ల. ప్రభుత్వం కూడా యూట్యూబర్స్ని గుర్తించి సోషల్ మీడియా వాళ్ళకి మేము కొన్ని ఇవి కల్పిస్తాము అని చెప్పేసి రిజిస్టర్డ్ ఉన్న, అంటే యూనియన్లు ఏవైతే ఉన్నాయో రిజిస్టర్డ్ ఉన్న యూనియన్లకి కొన్ని ఫెసిలిటీస్ మేము కూడా ఇస్తాము అనేది గవర్నమెంట్ చెప్తుంది. అట్లాగే మన నారా లోకేష్ గారు కూడా లాస్ట్ టైం క్యాంపెయిన్లో కూడా చెప్పున్నారు. కాబట్టి ఈ యూట్యూబర్స్కి ఎక్కడ కూడా తక్కువ, యూట్యూబర్స్ కూడా తక్కువ కాదు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దాకా తీసుకెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది యూట్యూబర్స్, సోషల్ మీడియా. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి జై అనే ఒక యూనియన్, అంటే జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ యూట్యూబర్స్ అనేది ఒక యూనియన్ 3 years బ్యాక్ రిజిస్టర్ అవ్వబడింది. ఇది యూట్యూబర్స్ సమస్యల మీద పోరాడుతూ ఉంది. 3 years బ్యాక్ నుంచి కూడా విజయవాడ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళడం కానీ, అక్కడికి వెళ్ళి మినిస్టర్లతో, మంత్రులతో మాట్లాడడం కానీ జరుగుతుంది. యూట్యూబర్స్ సమస్యల మీద పోరాడుతూ ఉంది. ఇప్పుడేంటంటే మనకు నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో చెప్పున్నారు కాబట్టి, అంటే లాస్ట్ టైం ఆయన తిరిగే యువగళం పాదయాత్రప్పుడు చెప్పున్నారు కాబట్టి, నేను సోషల్ మీడియా ఏవైతే రిజిస్టర్డ్ యూనియన్స్ ఉన్నాయో వాళ్ళకి మా పరంగా, ప్రభుత్వం పరంగా ఏమేమి కావాలో అవి చేస్తాము అని చెప్పున్నారు కాబట్టి, ఆయన్ని కూడా మనం మాట్లాడడానికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లు ఏవైతే జిల్లాల వారీగా కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేసుకుంటూ, ఈ కమిటీలని బలోపేతం చేసుకుంటూ, కమిటీల నుంచి అందరం కలిసి వెళ్తామా లేదా కమిటీల వైపు నుంచి వెళ్తామా అనేది పైనుంచి ఏదైతే మనకు సర్క్యులర్ వస్తుందో, రాష్ట్ర కమిటీ నుంచి ఏదైతే సర్క్యులర్ వస్తుందో దాన్ని బట్టి మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మా సమస్యలు మనం తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి ఈ జై యూనియన్ అనేది మాకు ఈరోజు తోడ్పాటుగా వస్తుంది. మాకు ఎటువంటి సమస్యలు వచ్చినా జై యూనియన్ సభ్యులు మా దాకా వస్తారు. ప్రతి జిల్లా నుంచి జై యూనియన్ సభ్యులు వచ్చి మాకిక్కడ వెన్నంటిగా నిలబడడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ 1.5 years నుంచి ఒక కమిటీ ఉండింది. ఆ కమిటీ కొంత ఇదవ్వడం వల్ల, డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల
నూతన కమిటీని ఎన్నుకోవడానికి జై యూనియన్ సభ్యులు మన మదన్న గారికి ఆ బాధ్యతలు అప్పగించారు. కాబట్టి ఈ సభ్యులని మనం కావలి నుంచి ఇప్పుడు మనం కావలి మండలంలో కావలి నియోజకవర్గంలో 4 మండలాల వారీగా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ అయిన తర్వాత నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరులో ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అక్కడ పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకున్న తర్వాత ఆ కమిటీ మనం విజయవాడ మెయిన్ మన రాష్ట్ర కమిటీకి పంపిస్తాము. పంపించిన తర్వాత మనకు ఐడి కార్డ్స్ కానీ వాళ్ళు మన వెహికల్ స్టిక్కర్స్ యూనియన్ వెహికల్ స్టిక్కర్స్ కానీ వాళ్ళు అక్కడి నుంచి మనకు పంపించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మెయిన్ మనం జే యూనియన్లో సభ్యత్వం పొంది ఉండాలి. ఫస్ట్ ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం. వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకూరు సెంటర్లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది. లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం. ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్, నవాబ్పేట, స్టోన్ హౌస్ పేట, పప్పుల వీధి, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, షాపింగ్ మాల్స్, మార్కెట్, ప్రముఖ హాస్పిటల్స్, విద్యా సంస్థలు, చెన్నై, కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్. వాకింగ్ ట్రాక్లు, ఫుట్పాత్, పార్కులు, క్లబ్ హౌస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్వచ్ఛమైన త్రాగునీరు, భూగర్భ జలాలు, సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్. ఇల్లు, విల్లాలు, డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము. వివరాలకు 9154243015, 9390401954 ఈ నంబర్లను సంప్రదించగలరు.